మధ్యప్రాచ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా వేదికగా అరుదైన చర్చలు జరిగాయి. లెబనాన్లో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా ప్రాబల్యాన్ని తగ్గించే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం ఈ భేటీని నిర్వహించింది. హిజ్బుల్లాను నిరాయుధులను చేయాలనే ఉమ్మడి అజెండాతో ఇరు దేశాల ప్రతినిధులు ఒకే టేబుల్ పైకి రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆధ్వర్యంలో ఇజ్రాయెల్, లెబనాన్ అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థను ఏరివేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి. హిజ్బుల్లా అనే చెడును అంతం చేయడంలో తామంతా ఒకే వైపు ఉన్నామని వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబారి ఏహిల్ లైటర్ స్పష్టం చేశారు. అటు లెబనాన్ ప్రతినిధులు కూడా హిజ్బుల్లా తన ఆయుధాలను వదులుకోవాలని, దేశ సైన్యాన్ని బలోపేతం చేసేందుకు అమెరికా సాయం కావాలని కోరడం విశేషం. గతేడాది లెబనాన్ ప్రభుత్వం హిజ్బుల్లా ఆయుధాలను అప్పగించాలని తీర్మానం చేసింది. హిజ్బుల్లా ప్రస్తుతం లెబనాన్ పార్లమెంట్లో మైనారిటీ స్థానాలను కలిగి ఉన్న ఒక రాజకీయ పార్టీ కూడా. మరోవైపు ఇరాన్ ఈ చర్చలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనని ఇరాన్ వాదిస్తోంది. అయితే ఈ చర్చలపై లెబనాన్ అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిజ్బుల్లా నేత నైమ్ ఖాసెం ఈ చర్చలను లొంగుబాటుగా అభివర్ణించారు. అటు బీరూట్ వీధుల్లో హిజ్బుల్లా మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ చర్చలు శాశ్వత శాంతికి దారితీస్తాయా లేక కొత్త అశాంతికి కారణమవుతాయా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ తన సైనిక చర్యను ఆపేందుకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం ఒక సానుకూల పరిణామంగా అమెరికా భావిస్తోంది. ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని మార్కో రూబియో వ్యాఖ్యానించారు.